12 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత చూడాల్సినటువంటి ఆ కాన్వకేషన్ ఇప్పుడే మనం చూసేసాం. మరి వాళ్ళను ఆ రేంజ్లో ఇప్పుడు మనం నిలిపినాం కదా, ఆ రేంజ్లో వాళ్ళు ఉండాలంటే మనం ఏం చేయాలి? అది ప్లానింగ్ ఉండాలి కదా కదా. ఇప్పుడు ఆల్రెడీ దే బికమ్ ఏ గ్రాడ్యుయేట్, అంటే లిటిల్ గ్రాడ్యుయేట్. ఒరిజినల్ గ్రాడ్యుయేట్ కావాలంటే ఏం చేయాలి? మనం కొంత ఎఫర్ట్ చేయాలి. ఎఫర్ట్ చేసుకోవడం భాగంలో బ్రిలియంట్ మోడల్ స్కూల్లో జాయిన్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో 1 ఇయర్ హ్యాపీగా ఆడుతూ పాడుతూ కంప్లీట్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఇది కొంచెం మంచి బ్యాచ్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత వీళ్ళు నర్సరీ ఎల్కేజీకి వచ్చినారు కాబట్టి వీళ్ళతో ప్రాబ్లం లేదు మనకి. వీళ్ళు ఫ్రెషర్స్ మన కోవిడ్ తర్వాత కాబట్టి చాలామంది కూడా పిల్లలు బాగానే ఉన్నారు. నేను టీచర్స్తో మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు చూస్తే కూడా అందరూ కూడా బాగానే ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మన స్కూల్లో అప్ టు 6 o'clock వరకు ఫ్రీగా మనం స్టడీ అవర్ హోంవర్క్ చెప్పేయడం జరుగుతుంది. మీరు ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఒకసారి మీరు చేయబట్టాడు. వెరీ గుడ్. ఒక 6 మంది, మనకు 32 మంది యూకేజీ పిల్లలు ఉంటే 6 మంది మాత్రమే దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇబ్బంది లేకపోతే ఎవరికన్నా ఇంకా ఇబ్బంది లేకపోతే ఈ ఇయర్ కూడా 6 o'clock వరకు మీకు తెలుసు బయట ఒక సబ్జెక్ట్కు 1500 నుంచి 2000 ట్యూషన్ ఫీ ఛార్జ్ చేస్తూ ఉంటారు. మనకు ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మన స్కూల్లో చదివించిన వాళ్ళందరికీ కూడా 6 o'clock వరకు ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండా అందరికి కూడా మన హోంవర్క్ ఇక్కడే ఫినిష్ చేసి వీలైనంత నెక్స్ట్ డే ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ డే స్లిప్ టెస్ట్ కానీ ఏదైనా ఉంటే కూడా దాని మీద కూడా మనకు స్లిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మన పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేసిన స్టేజ్లో చూడాలనుకుంటే తప్పకుండా చిన్నప్పటి నుంచే మొక్కై ఇది చేయ వంగనిది మానవి వంగ అని అంటారు కదా, మొక్కై వంగనిది మానవి వంగ అంటే చిన్నప్పుడు వాళ్ళను ఎలా మోల్డ్ చేస్తే వాళ్ళు అలా మోల్డ్ అవుతూ ఉంటారు. కొంత ముదిరిన తర్వాత వాళ్ళ మోల్డ్ చేయడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలప్పటి నుంచే ఇంకా యూకేజీలే ఇంకా ఫస్ట్ క్లాస్ ఇదే కదా, ఇప్పుడు ఏం తొందర వచ్చింది మనం 10th కనుక చూసుకుందామంటే డిసిప్లిన్ అనేది 10th వరకు ఒకసారి రాదు. డిసిప్లిన్ అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు కూడా రావాలి. మన బిగినింగ్ నుంచి డిసిప్లిన్, విద్యతో పాటు సంస్కారం, డిసిప్లిన్ ఇవి రెండు ఉన్నప్పుడే ఆ విద్యకు కూడా కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది, ఒక విలువ కూడా ఉంటుంది. డిసిప్లిన్ లేనటువంటి చదువు అది పనికిరాదని ఎక్కడ పోయినా అది గౌరవించబడదు సమాజంలో. డిసిప్లిన్ ఉన్నటువంటి చదువు ఎక్కడికైనా గెలవగలుగుతుంది, ఉద్యోగాలు సాధించగలుగుతుంది, ప్రేమ ఆప్యాయత కూడా పొందగలుగుతుంది అది. కాబట్టి మనం ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఉన్న మంచి ఫ్యామిలీస్లో ఉన్నాం, మంచి పిల్లలు, వాళ్ళ మీద అఫెక్షన్ ఉంది, వాళ్ళ కొరకు ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడనేటువంటి పరిస్థితి. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ సిటీలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దే ఆర్ కలెక్టింగ్ లాక్స్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద యూకేజీ నర్సరీ. 1,50,000 1,40,000 ఫీజెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ చేసిన దాఖలాలు పెద్దగా ఏం లేదు. కాబట్టి మన స్కూల్లో కూడా చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరినీ ఒకే దారిలో పెట్టి ఒకే తాటిపై ఉంచి అందరి పిల్లల్ని సమానంగా ప్రేమతో ఒకే పద్ధతిగా చూసేటువంటి సంస్కారం ఉన్నటువంటి స్కూల్ బ్రిలియంట్ మోడల్ స్కూల్. పేదవాళ్ళు వచ్చినా, డబ్బులున్న వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా, కొంత పేరెంట్ పాపం అన్ఎడ్యుకేటెడ్ వచ్చినా వాళ్ళని మోటివేట్ చేస్తూ అమ్మ మీరు ఇలా ఉండాలి. మనం సాధారణంగా ఎంత డబ్బులు ఉన్నా లేకపోయినా మనం ఏం చేస్తాం, ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో డెఫినెట్గా మనం కొంత బట్టలు, కొత్త బట్టలు లేదా ఇస్త్రీ చేసిన బట్టలను తీసుకుంటాం. మనం షూ వేసుకుంటాం, షూ పాలిష్ వేసుకుంటాం, మనం వెళ్తూ ఉంటాం ఒక ఫంక్షన్కి వెళ్తేనే. ఎందుకు అంటే మనం కూడా అందరిలో బాగుండాలని. మనం కూడా ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో ఎంత కష్టం ఉన్నా సరే కొంచెం ఆ రోజు మంచి బట్టలు ధరించి వస్తాం. అలాగనే పిల్లలకి అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే ఎవ్రీ ఇయర్ యూనిఫామ్ కొత్తది కొనుక్కోండి. మీరు మనం ఎన్నో లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాం. షూస్ నేను కొంతమంది పిల్లల అబ్జర్వేషన్ పాపం ఈ ముందు భాగం కట్ అయి ఉంటుంది, ఈ ముందు భాగం ఇలా తాకి చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు పిల్లలు అందరిలో చూస్తూ ఉంటే ఆ ప్రేయర్లో నిలబడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఖర్చు కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే డిగ్నిటీ ఆఫ్ లైఫ్ మన వాల్యూస్తో కూడిన లైఫ్. పైసలు అందరికి ఉంటాయని నేను చెప్పడం లేదు, వాల్యూస్ మాత్రం అందరికి ఉంటాయి కదా. ఆ డిగ్నిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలని అందరికి ఉంటుంది కదా. ఎవరైనా నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలి, జీవితాంతం కూలి పని చేయాలని అనుకోరు కదా, అటెండర్ పని చేయాలని అనుకోరు కదా. మనం ఎప్పుడు కూడా ఎదగాలనే తాపత్రయంతో పనిచేస్తాం, టాప్ ఆఫ్ ది లెవెల్ ఉండాలని పనిచేస్తాం. మన పిల్లల్ని ఇంకా టాప్ ఆఫ్ ది లెవెల్ ఉంచాలని పనిచేస్తాం. కాబట్టి టాప్ ఆఫ్ ది లెవెల్ ఆలోచన ఉన్నప్పుడు మన వర్క్ కూడా ఆ విధంగా ఉండాలి. టాప్ ఆఫ్ ది లెవెల్ వెళ్ళాలంటే
యూ మస్ట్ డూ. మీకు ఎక్కువ పని చెప్పం మేము. రెగ్యులర్గా స్కూల్కి పంపించండి, మంచి డ్రెస్ వేయండి, మీ పిల్లల సమయాన్ని మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం. మా వీలైనంత మట్టుకు వాళ్ళను తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఒక రాయిగా వస్తే రత్నంగా మారుస్తాం, ఒక దేవుళ్ళగా మారుస్తాం, ఒక మట్టి ముద్దని మాణిక్యంలాగా చేస్తాం, ప్రయత్నం చేస్తామంటే ఏమి రాని వాళ్ళని పట్టుకొని నువ్వు చేస్తామంటే చేయలేదు. పేరెంట్స్ షుడ్ సపోర్ట్, చైల్డ్ షుడ్ సపోర్ట్. డెఫినెట్లీ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా టీచర్ల బృందం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ కూడా నేను అభినందించేది ఏంటంటే 7 వరకు డ్యూటీ చేసిరండి. 7 వరకు చరిత్రలో మంచిర్యాలలో ఎక్కడ మీరు చూడలేరు. 7 వరకు హై స్కూల్ స్టాఫ్, పాపం అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు బయటకు రండి. అమ్మాయిలు కూడా ఎవ్రీడే ఒక టీచరు. ఆ సదయ్య ప్రతిరోజు సదయ్య ఇక్కడ రాదు కదా, వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ సంపాదన తీసాడు. ప్రతి ఒక్క టీచర్ ఈవినింగ్ 7 వరకు డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కడ చెప్పండి. మీరు సండే డ్యూటీ అండి. ఇవాళ మా టీచర్ ఒక సార్ మేము శివరాత్రి నాడు కూడా డ్యూటీ చేసామని చెప్తా ఉంది. మేము పిలిచి చెప్పిన ఇన్ఛార్జ్ పాపం శివరాత్రి నాడు వేయకండి, శ్రీరామనవమి నాడు వేయకండి అని ఇంత సిస్టమేటిక్గా ఉంటే అంతవరకు ఒకటి నాది ఇదంతా కూడా ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఒక యూనిట్ వర్క్, గ్రూప్ ఆఫ్ వర్క్. నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా కాకుండా ఇంకెక్కువ నేను చెప్పిన దానికంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళని పాపం ఒక 10 సంవత్సరాల నుంచి మన స్కూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు 2014 ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? 16 నుంచి ఫస్ట్ టీచర్స్ ఆ సివిసార్ అమ్మాయి టీచర్ సారిక టీచర్ వాళ్ళు మన స్కూల్ ఓపెనింగ్. ఈరోజు సారిక టీచర్ మీతో ఎలా ఉంటుంది అనేది నేను చెప్పను. ఆమె ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక అన్న, ప్రతి ఒక్కరికి మనసులో కలిసిపోయేలాగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఒక ఫీజులు అడిగేటప్పుడు మాత్రమే మీకు గుండెలకు కొద్దిగా బాధ కలిగిస్తుంది అంతేనా? ఎందుకంటే అవి లేకపోతే మేము కూడా సర్వైవ్ కాలేము. చాలా దీని గురించి మీకు పాత పేరెంట్స్ తెలుసు. కొన్ని లక్షలు కూడా 70 నుంచి 80 లక్షలు కూడా ఇక్కడ నష్టపోవడం జరిగింది. అయినా ఏ రోజు కూడా బాధపడలేదు, నవ్వుతున్న మాట్లాడినాం. ఆ 70-80 లక్షల పైన మీ అందరితో ఒక సంబంధం ఏర్పడింది. నా స్కూల్తో ఒక మంచి సంబంధం ఏర్పడింది. మనలాంటి మధ్యతరగతి పేరెంట్స్కి ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పం. మన స్కూల్లో ఫర్నిచర్ కూడా చూడండి, ఏదో మామూలుగా ఉండదు. పెయింటింగ్స్ చూడండి, ఆఫీస్ చూడండి, రూమ్స్ చూడండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎందుకంటే నా ఆలోచన అలాంటి, నా పేరెంట్ కూడా ఇలా ఉండాలి, ఆ పిల్లల్ని ఇలా తీసుకెళ్ళాలి, నా టీచర్ని కూడా అలా ఉంచాలి. ఎక్కడ కూడా మీకు ఇన్కన్వీనియన్స్ కానీ ఇండిసిప్లిన్ కానీ స్కూల్లో కనపడకుండా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. నా తర్వాత మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకేదైనా మీరు గమనించినటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా మీరు నాకు చెప్తే తప్పకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా పదులు పెడుతూ ఇంకా చక్కగా మంచి పద్ధతిలో మీకు ఎలాంటి కష్టం లేకుండా పేరెంట్ హ్యాపీగా ఉండేలాగా బ్రిలియంట్ స్కూల్లో జాయిన్ చేసిన తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రించేలాగా నేను ప్రయత్నం చేస్తా అని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. మీరు నాకు మాట ఇవ్వాల్సింది, ఇది మన స్కూలు, ఇది బ్రిలియంట్ స్కూల్, నాట్ చైర్మన్ సార్ స్కూల్. దిస్ ఈజ్ ద పేరెంట్ స్కూల్, మీ స్కూల్. మన స్కూల్ను డెవలప్ చేయడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. యూ కెన్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఎనీబడి. మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, డే స్కాలర్ ఫెసిలిటీ కూడా ఉంది, సెమీ డే స్కాలర్ ఫెసిలిటీ కూడా ఉంది, సెమీ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి మీ మిత్రులను మంచి పేరెంట్స్ మాత్రమే ఒక సంస్కారవంతమైనటువంటి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పేరెంట్ మాత్రమే ఇన్వైట్ చేయండి. మన గౌరవాన్ని కాపాడే వాళ్ళను ఇన్వైట్ చేయండి. వాళ్ళ గౌరవం మనం కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాను. మరి కాన్వకేషన్ సక్సెస్ కావాలని మీరు అందరూ కూడా చక్కటి టైంలో వచ్చినారు. నేను కూడా మీకు ఈరోజు ముందుగా మీకు మిమ్మల్ని వెయిట్ చేయకుండా నేను ఒక 2 hours ముందు వచ్చి నేను మిగతా పనులు చేర్చుకోవడం జరిగింది. ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సారిక చక్కగా, అంటే నా దృష్టిలో ఆమె PhD చదవలేదు కావచ్చు, కానీ ఆమె ప్రతి పేరెంట్ సైకాలజీ చదివింది, ప్రతి పేరెంట్తో ఎలా ఉండాలని చదివింది. మళ్ళీ వీళ్ళందరినీ గైడ్ చేసుకుంటూ మాకు ఇంకో తమ్ముళ్ళలాగా ఒక అమ్మాయి రీజనల్ ఇన్ఛార్జ్ ఆమె శివరంజని అన్ని చూస్తూ అన్ని బ్రాంచ్లు తిరిగి అన్ని బ్రాంచ్లలో కరెక్షన్స్, వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. బ్రిలియంట్ స్కూల్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, ఒక సిస్టంలో వెళ్తుంది. సిస్టమ్ పని చేస్తుంది, చైర్మన్ సార్ పని చేయడు. నేను పెట్టిన సిస్టమే పని చేస్తుంది. ఇన్ఛార్జ్ ఏం చేయాలి, టీచర్లు ఏం చేయాలి, మనకు తర్వాత గూగుల్ షీట్లో ఏం అప్లోడ్ చేయాలి, మన టీచర్స్ రిజిస్టర్స్ ఎప్పుడు మనం వాట్సాప్ చేయాలి, వాళ్ళ క్లాసులు అటెండ్ అయినా నాకు రిపోర్ట్ చేయాలి, ఏ పీరియడ్లో ఏ సబ్జెక్ట్ చెప్పి నాకు రిపోర్ట్ చేయాలి.
అదంతా ఒక సిస్టమ్ ఫామ్ చేసి ఆ సిస్టంలో వర్క్ చేపిస్తున్నాం. విద్య లోపల ఎన్ని పిహెచ్డీలు చేసినా మనం విద్యార్థులమే, అది మీకు తెలుసు, నాకు తెలుసు. నేను గొప్పగా చెప్తున్నానని చెప్పడం లేదు, గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మాత్రం చెప్తున్నాను. ఇక్కడ ఉన్న టీచర్లు మ్యాక్సిమం టీచర్స్ దే కెన్ స్పీక్ ఇంగ్లీష్, దే కెన్ కమ్యూనికేట్ ఇంగ్లీష్. కానీ మనకు గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఇంట్లో పూర్తిగా తెలుగు మాట్లాడితే మంచిది, మాస్ మాత్రం మాట్లాడకండి. తెలుగు ఓకే, చాలా సంతోషం, కానీ ఆ తెలుగు కూడా ఇక కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే తెలుగు మాట్లాడకండి, ఆ భాష మనకొద్దు. చక్కటి తెలుగు మీరు మాట్లాడండి, ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం మేము చేస్తాం, మీరు కూడా కొంచెం చేయండి. టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 14 కంప్యూటర్ తీసుకొచ్చి అక్కడ పెడితే సంవత్సరంలో 3 సార్లు రిపేర్ చేసినాం. లాస్ట్కు 83,500తో మొన్న కూడా రిపేర్ చేసినాం. కంప్యూటర్ ఫ్యాకల్టీ దొరకలే. ఈరోజు ఒక ఇంటర్వ్యూకి వచ్చినారు. నెక్స్ట్ ఇయర్ కంప్యూటర్ కూడా ఎట్టి పరిస్థితులకు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్యూటర్లు ఉన్నాయి, ఫ్యాకల్టీ దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉంటే మన ఏరియా వాళ్ళకు, మన కుటుంబ సభ్యులకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, హ్యాండ్ రైటింగ్ బాగుంటే అందరికీ నేను ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఎప్పుడు కూడా ఇలాగే బ్రిలియంట్ స్కూల్ పై, నాపై ఎప్పుడు మీకు ఇలా ఉండాలి. ఒకసారి నాకు చప్పట్లతో మాట్లాడండి గట్టిగా. మీరు అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మనకు అడ్మిషన్ సపోర్ట్ ఇస్తున్నట్టు ఒకసారి మాట్లాడండి. ఇస్తున్నారు కదా, థ్యాంక్ యూ. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఇస్తా అని చెప్పినారు. మీకు ఎంత వీలైతే అంతా, ఎవరైనా ఉంటే మిమ్మల్ని అడిగితే చెప్పండి, మీ స్కూల్ బాగుందా అంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్.